సో ఇప్పుడు మనం చూస్తున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ నగర్ లో ఉన్నటువంటి ఒక మత్తి స్థిమితం లేని వ్యక్తి అయినా కూడా తను పవర్ లూమ్స్ మరమగ్గాలు నడిపిస్తాడు. మనం చూస్తూనే తనను చూస్తుంటే ఇక్కడ ఈ ఆవాసం చూస్తుంటే కంప్లీట్ గా చెత్త చెదారం, అలాగే ప్లాస్టిక్ డబ్బాలు, పగిలిపోయిన అద్దాలు, తర్వాత చాలా దుర్గంధంతో కూడిన వాతావరణంలో ఉన్నాడు. సో ఇప్పుడు అతను ఎటు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం రండి. ఏం పేరు, మీ పేరేంటి? దక్కన్ ఎల్లయ్య. దక్కన్ ఎల్లయ్య. మరి ఎల్లయ్య, నువ్వు ఇప్పుడు పవర్ లూమ్స్ నడుపుతున్నావు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేంటి? ఎప్పుడు తిట్టే ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటావా? అన్నం ఎక్కడ తింటావు నువ్వు? ఎక్కడ అంటే ఉండడానికి ఏంటి? ఆ చెట్ల పొదలలో అలాంటి దుర్గంధం వస్తుంది, అక్కడెందుకు ఉంటున్నావు? రోజు సాయంత్రం బిల్డింగ్ లో మొగ్గల బిల్డింగ్, గిన్నెల బిల్డింగ్ నాకంతా. ఏమైంది అసలు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ పని చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఇంట్లో భోజనం చేస్తారు, అన్ని విధాలుగా ఇంట్లోనే వాళ్ళు ఉంటారు. ఏంటి నువ్వున్న పరిస్థితి ఏంటి? అక్కడ అంత దుర్గంధం, చెత్త చెదారం, ఆ బాటిల్స్, ఆ తర్వాత పగిలిపోయిన వస్తువులు అవన్నీ ఉన్నాయి. దాంట్లో ఎలా ఉంటున్నావు? రాత్రులు కూడా ఎలా ఉంటున్నావు? సో తన నుండి మనకు ఎలాంటి డీటెయిల్స్ సరిగా చెప్పలేకపోతున్నాడు, కానీ పవర్ లూమ్స్ మాత్రం నడుపుతా అని చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ ఇప్పుడు తనకు ఇందాక చూసాం మనము, మతి స్థిమితం తనకు లేకున్నా కూడా పవర్ లూమ్స్ నడుపుతున్నాడు. అసలు ఎవరు అతను? ఆయన పరిస్థితి చూస్తుంటే ఆ చెత్త చెదారం ఉన్న వాటిలలో పడుకుంటున్నాడు, అక్కడే తింటున్నాడు. అక్కడ చూస్తుంటే మొత్తం దుర్గంధం వేస్తుంది, ఒక నిమిషం కూడా మనకు ఉండడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకున్నాడు? అసలు ఎవరు అతను? ఆయన పేరు ఎల్లయ్య. ఆయన ఇక్కడికి వచ్చి ఒక 10-15 ఏళ్ళు అయింది. ఆ తర్వాత ఏమైందంటే, అక్కడ ఇంతకు ముందు తుమ్మ చెట్ల ఉండి ఆయన బయట చెట్లన్నీ ఇరుగొట్టిన తర్వాత ఆయన రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద వాడికి ఏం చేస్తాడు అంటే, ఆయన మంచి పనోడే, పద్మశాలి, మంచి పనోడే. అప్పుడే సాయంత్రం ఏ కార్ఖానకు పోయేది తెలియదు. ఏ కార్ఖానకు పోతాడు, కండెలు చుడతాడు, సాంచలు నడుపుతాడు. అప్పుడప్పుడే కార్ఖానా మంచి కనబడకపోతే ఈ కార్ఖానా ఊడుస్తాడు, అన్ని చేస్తాడు. ఏది లేకపోతే ఇంటింటికి వచ్చి ఆడుకొని తింటాడు. ఏం చేద్దామంటే ఓసారి వచ్చి అన్నం తిను అన్నా కూడా ఆయన ఓసారి అప్పుడే మంచిగా ఉంటాడు, ఓసారి చెడుగా ఉంటాడు. అదే కొద్దిగా మెంటల్ అయినే. ఇక అది ఏది అర్థం కాదు. ఒకసారి అన్నం తింటావా అన్నా కూడా నీకెందుకు అంటాడు, ఒకసారి వచ్చి అడుక్కుంటాడు. అది ఏది అర్థం కాదు ఆయనది. ఇక అప్పట్లో కూడా కరోనా టైంలో కూడా ఆయన ఇక్కడనే ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి సినారి కళ్యాణ మండపంలో పెట్టిళ్ళు. అక్కడి నుంచి కూడా పారిపోయి వచ్చిండు ఆయన. ఆయన ఎప్పుడు ఎట్లుంటో తెలియదు, కానీ ఇది స్వచ్ఛంద సేవలు ఉంటే వచ్చి అయ్యో వాళ్ళు తీసుకపోతే ఆయనకు బాగుంటది. ఎందుకంటే ఆడ చెత్త చెదారం ఎట్లుంటది అంటే, ఇలా చిన్నగా ఎక్కడ తోతే పురుగులు వస్తాయి. అక్కడ మా గణేష్ నగర్ ఏరియాలో పాములు, తేళ్లు బాగుంటాయి. ఆయన చచ్చిపోతాడో ఇట్లా ఏమనరాదు, కానీ వీళ్ళు స్వచ్ఛంద సేవ వచ్చి ఆయనకు తీసుకపోతే ఇంకా బాగుంటదని నేను అనుకుంటున్నా. అలాంటి వాతావరణంలో ఉన్నాడు కదా, మీరు స్థానికులు ఎప్పుడన్నా చేరదీశారా ఖచ్చితంగా ఇతన్ని ఇలాంటి వాతావరణంలో కాకుండా? సో మనం అందరం కలిసి తనకి ఏదైనా మనం మంచి చేయాలన్న ఉద్దేశంగా ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా? స్థానికులు దగ్గర ఉన్నటువంటి ఇక్కడ దగ్గర వాళ్ళు మేము ఏం చేయాలన్నా కూడా ఒక అన్నం ఇచ్చుడు, ఏదో బట్టలు ఇచ్చుడు తప్ప ఏం చేయలేము. ఎందుకంటే ఆయన ఎప్పుడు గజనిగా మారేది తెలియదు. అంటే ఓసారి మంచిగా ఉంటాడు, చెడు ఏమి ఉంటాడు అని ఏం చెప్పాడు, కానీ ఆయనకు సేవ చేసుకుంటే నచ్చది కావచ్చు. అట్లా అది ముచ్చట పని చేస్తాడు. ఈ బీవై నగర్ లో అంబాబాయి గుడి వెనుక అక్కడ ఒక 8 నుంచి 10 ఏళ్ళ డ్యూటీ కూడా చేసాడు. ఆ పైసలు కూడా ఏం చేస్తాడో, ఏం తింటాడో, ఎటు పోడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ అడుక్కొని తింటాడు, మళ్ళీ ఏదో బాటలు జమ చేస్తాడు. అటు పోతే ఇటు చూసి కావచ్చు ఎన్ని బాటలు ఉన్నాయి. ఆ పాములు జర్రలు అన్ని పడతాయి. ఆయనకి ఎంత చెప్పినా ఆయన ఈనాడిగా ఏదో స్వచ్ఛంద సేవ వచ్చి ఆయనకు తీసుకపోతే బాగుండు అని నేను అనుకుంటున్నాను. అంతేగా. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక 8-10 సంవత్సరాల నుండి పని చేస్తుండు అని అన్నారు. పని చేసినప్పుడు డబ్బులు కూడా ఇస్తారు కదా యజమానులు, మరి ఆ డబ్బుతో ఏం చేస్తాడు? బట్టలైనా కొనుక్కోవచ్చు కదా, తినడానికి తిండి కూడా మనకు దొరుకుతుంది కదా.
మిగతా టైంలలో కూడా తను ఆ, ఇలాంటి వాతావరణం ఎందుకు ఎంచుకున్నాడు? లేదు ఇది ఇప్పుడు కాదు, ఆయన మెంటల్ 20 ఇయర్స్ అయింది. సరే 20 ఇయర్స్ అంటున్నారు, ఇప్పటికీ పవర్ లూమ్స్ నడుపుతున్నాడు. తన కాలమే తను నిల్చున్నట్టే పవర్ లూమ్స్ నడుపుతున్నాడు అంటే మరి మీరేమో మతి స్థిమితం లేదని మీరు మాట్లాడుతున్నారు. అసలు దీనికి గల కారణం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది అది ఒకసారి ఆయన ఎప్పుడు ఎటు ఉండదు తెలియదు, గాడి పెట్టేస్తుంది అట అన్నట్టు ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన పని చేసుకుంటాడు మంచిగా ఉన్నాడు అంటే ఒక నెల అట్టుంటాడు, ఒక నెల పని చేయడు, మళ్ళా అది అడుక్కో తింటాడు, ఏదో కార్కలు పోయి కండలు చూడతాడు, ఎవరో 5 రూపాయలు అడుక్కుంటాడు, హోటల్ పోయి టిఫిన్ చేస్తాడు, సార్ పైసలు ఇవ్వడు, సార్ ఇస్తాడు. ఆ పైసలు కూడా ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు, ఏం చేసిండు అది కూడా తెలియదు. ఇక ఒకటి అన్న నేను చెప్తా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గణేష్ నగర్ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఆకలి అయితే అన్నం పెడుతులు కావచ్చు, ఏదో బట్టలు ఇస్తులు కావచ్చు, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళే ఏం చేస్తారంటే జ్వరం వచ్చింది, జ్వరం వస్తే మనం చూసుకుంటాం కావచ్చు మన ఫ్యామిలీకి. ఆయనకి జ్వరం వస్తే ఎవరు చూసుకోవాలి? ఎవరు చూసుకోలేరు, ఎందుకంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. ఎందుకంటే ఏదైనా స్వచ్ఛంద సేవ ఎవరన్నా మంచో లేదా ఉంటే తీసుకుపోయి, ఇక్కడ లేదు కావచ్చు, సిరిసిలో లేదు కావచ్చు, కానీ ఎక్కడ ఉంటే అక్కడ వడగొట్టి ఇక్కడ తోలేసి వస్తే బాగుంటది అని నేను అనుకున్నాను. లేకపోతే ఒక మనిషి బతుకుతాడు కదా అని ఒక ఇచ్చ అంతే. సో స్థానికులు ఏమంటున్నారంటే ఒక మానవత్వం పరిమళించిన వేళ తనకు మతి స్థిమితం లేకపోయినా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా ఆదుకుంటే ఇలాంటి వ్యక్తి అంటే తనను చూస్తుంటేనే పవర్ లూమ్స్ కూడా నడుపుతున్నాడు, తన కాలమే తాను నిల్చుంటున్నాడు, ఎవరి మీద ఆధారపడతలేడు. చిన్న విషయానికే మాకు పని లేక మేము పస్తులుండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎంతో మంది యువతను మనం చూస్తున్నాము. సో ఇట్లాంటి వాళ్ళని మనము ఎంతైనా కొంచెం ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలు కూడా మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే స్థానికుల ప్రకారము ఆయన అలాంటి దుర్గంధంలో ఉంటున్నాడు. తర్వాత అక్కడ వాతావరణం చూస్తుంటే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొన్నది. సో ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏవైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళని చేరదీస్తే కనీసం మానవత్వంగానైనా ఆ మానవత్వం వెల్లువిరుస్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివతో సతీష్, సుమన్ టీవీ, రాజన్న సిరిసిల్ల.